ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉపాధి అవకాశాల మీద ఈ సెమినారు సదస్సు జరుపుకుంటా ఉన్నాం. జనరల్గా కూడా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే తెలంగాణనే ఒక పెద్ద చరిత్ర గల రాష్ట్రం. తెలంగాణ ఏరియానే మన గడ్డనే ప్రతి అడుగు అడుగులో ఇక్కడ పెద్ద పోరాట చరిత్ర ఉంది. తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమం జరిగింది. నీళ్ళ కోసం ఇప్పుడు జరుగుతున్న ఘర్షణ చూస్తూనే ఉన్నాం. నియామకాలు వేస్తామని చెప్పేసి కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత వెంటనే 100 రోజుల్లోనే డిఎస్సి వేస్తా అని చెప్పాడు. 100 రోజులు అయిపోయింది, 2 సంవత్సరాలు గడిచింది, డిఎస్సి మాట మర్చిపోయిండు. ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు భర్తీ చేస్తున్నాడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. 1,00,000 ఉద్యోగాల్లో ఒక్క 3,800 పోస్టులు మాత్రమే ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్ అయ్యారు. ఇంకా 14,000 పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి 25,000 చెప్తున్నా 14,000 పోస్టులకు మాత్రమే వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు. 3,800 మాత్రమే ఇచ్చారు. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి 600, 300, 800 మాత్రమే ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చినాయి. చాలామందికి ఉద్యోగాలు రావాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3,50,00,000 మంది జనాభా ఉంటే 40% యువకులు ఉన్నారు. 40% యువకులు అంటే 1,40,00,000 మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఉన్నారు. దాంట్లో ఒక 40,00,000 మంది వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మిగతా జనాభాలో ఇంకో 20,00,000 మంది స్వతహాగా పనులు చేసుకుంటూ కూడా ఉన్నారు. మిగతా 60%, 50% జనాభాలో వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు లేవు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 35,00,000 మంది చదువుకొని ఇతర యువకులందరూ కూడా 35,00,000 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ 35,00,000 మందికి ఉద్యోగాలు ఎట్లా రావాలని చెప్పేసి ఈరోజు తెలంగాణలో చర్చ జరగాలి. 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికే 2 సంవత్సరాలు పడితే ఇంకా 35,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తెలంగాణ గవర్నమెంట్ 1,00,000 ఉద్యోగాల గురించిగా చర్చ జరగాల్సింది. ఈరోజు 35,00,000, 40,00,000 దాకా యువకులు ఉన్నారు. వీళ్ళకి యువజన విధానం ఏంది, వీళ్ళకి ఉద్యోగాలు ఎట్లిస్తావు, వాళ్ళు ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిందని మనం డిమాండ్ చేయాలి. అట్లయితేనే మన నిజంగా ఉద్యోగాలు మన తెలంగాణ రాష్ట్రంలో యువకులకి ఇంటికి ఒక ఉద్యోగం అన్నా ఎట్లన్నా మనకు న్యాయం జరుగుతుంది. లేకపోతే న్యాయం జరగదు. ఉద్యోగాల మీద సమగ్రమైన చర్చ జరగకపోతే ఈ ప్రభుత్వం డొల్కపోయే పరిస్థితి ఉంటుంది. ఈ డొల్కపోయే పద్ధతిని మనం నిరసించేలాగా ఈరోజు చేయాల్సిన ఉద్యమం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే యూనివర్సిటీలలో కదలిక ఉంది. గ్రూప్ 2 ఉద్యోగాలు ఏదో 1000 పోస్టులు 900 పోస్టులు వస్తే మనం సంతోషంగా ఉన్నట్టుగా ఏం లేము. సంతోషం ఉన్నామని చెప్పి భావిస్తున్నారు. ఒక 500 పోస్టులు పెంచితే వాళ్ళు ఏదో బాగా చేసినామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇది కాదు. మిగతా పోస్టుల పరిస్థితి ఏంది, టీచర్ పోస్టుల పరిస్థితి ఏంది, వీటన్నిటిని కూడా తేల్చాలి. తేల్చి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే నిజంగానే ఈ ఉపాధి అవకాశాల మీద చర్చ జరుగుతున్నదని భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలన్నింటిలో కూడా మేము డివైఎఫ్ఐ పాత్ర వహిస్తుంది. మిగతా విద్యార్థి యువకులందరూ కూడా చేస్తున్న పోరాటాలకు మేము డివైఎఫ్ఐ మద్దతు తెలుపుతుంది. రేపు నిజాంకాలలో జరిగిన దానికి కూడా డివైఎఫ్ఐ దాంట్లో కూడా పాల్గొంటుందని చెప్పేసి తెలుపుతూ ఈ అవకాశం మీద ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను.